10 ఏళ్ళ ప్రభుత్వం ఉంటే కూడా మా రోడ్డుకు ఎర్రమట్టి వేసిడు ప్రభుత్వం లేకుండే. ఈరోజు మా సీఎం గారు వచ్చి డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు, ఇండ్లు ఇందిరామ్మ ఇండ్లు ఇచ్చిండు. ఇక ఏడికెళ్ళి మన కోడంగల్లికి వెళ్ళి చిన్నగొడికి వరకు తాండ్రు రింకి వరకు మన సీఎం సారు ఇది చేసిండు. 10 ఏళ్ళు ఉంటా కూడా నేను స్కూల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా అడిగిన, సర్పంచ్ని అడిగిన, ఉప సర్పంచ్ని అడిగితే కూడా ఒక ట్రాక్టర్ మొరం దొబ్బలేదు. నేను అడిగిన పిల్లలకు, నా పిల్లలకు దిగబడుతున్నాను, నా ఇంటికి కాదు, నా పిల్లలకి కాదు, నా పిల్లలకు కాదు అంటే నా పిల్లలు ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మా రాజకీయ నాయకుడు సంతాన చెప్తే 4 ట్రిప్పులు మొరమేపించిండు స్కూల్ కాడ, ఎవడు ఏం చేయలేడు. 10 ఏళ్ళు ప్రభుత్వం, నా ప్రభుత్వం వచ్చినాకనే అవుతున్నాయి ఈ పనులు. నేను చైర్మన్ ఉండగానే నేను తంబాలు వాతిపించి నా స్వతంత్రం డబ్బులు 15,000 రూపాయలు నేను పెట్టిన స్కూల్, జాలి వేయించిన, తంబాలు వేయించిన, మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు ఏమన్నది టీఆర్ఎస్ మా అదే సారే సారే ఏడికలు వస్తాడు సార్, ఏడికలు వస్తాడు సార్. 10 ఏళ్ళు నీకు డెవలప్ ఏం చేసినావు మా ఊరికి చెప్పు, మా ఊరికి ఏం చేసినావు? ఇల్లు ఇచ్చినావా? నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే నాకు ఇచ్చిండు డబుల్ బెడ్రూమ్. 3 ఎకరాలు ఎంతమంది ఇచ్చిండు? 3 ఎకరాల ఇగో ఏమిచ్చిండు డబుల్ బెడ్రూమ్. నల్లు వచ్చిండు రాయసరికి వెళ్ళి మిన్నిట్లో పడతాడు, నేనేమో కిందిట్లో పడతా. కేసీఆర్ ఇచ్చిన ఇల్లు ఏంటదప్ప ఇందిరా మాజుడు ప్రభుత్వం 5 లక్షలు ఇందిరా ఇండ్లు. మేము మాట అంటే 4 కోసుకుంటాం, ఆల్రెడీ అవుతున్నది, ఇల్లులు పడ్డాయి, మాకు అర్థం ఎవరు లేరు. మాకు ఎందుకంటే మా ప్రభుత్వము ఆశమాసిగా కాదు, మాట ఇచ్చినామంటే మాట తప్ప నానికే కాదు. మాది ఎట్లా ఆడొచ్చేది జెండా మాది కట్టును పిడికిడి ఇట్లా బీచినామా అనుకో, ఒకటే బీగు సలిడు పోం మేము వలలేక. ఇక రైతు బంధు పెట్టి వాళ్ళ లీడర్లకు ఏం చేయాలి? టీఆర్ఎస్ వాళ్ళకు కోడంగాలు వాయే కొత్త 1,00,000 రూపాయలు పెట్టి లీడర్ దళిత బంధు ఈయనకి ఇస్తామని 10 లక్షలు ఆశ పెట్టి